హాయ్ మా అన్న మేము నీకు దమ్ము ఉంటే ఎక్కాలి. నాకు దమ్మెన్ కాల్ అంటే చాలు. అది కూడా కరెక్ట్ కదా సార్. ఏట అమ్మోరు తల్లిలాగా అరుతున్నావు. చేపల కూర చాలా బాగుంది. చెరువు చేపలు, లంబసంగి. మేమైతే అయన్నొద్దు, పాయింట్కి రా. లంబసంగి మీదుగా కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. బయట మా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. సో మైక్ అయితే పని చేయట్లేదు, చూద్దాం. అక్కడైతే బస్సు అయితే వెయిట్ చేస్తుంది. మనడు వచ్చాడు డ్రాపింగ్కి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి చూడండి బ్రో, సపోర్ట్ చేయండి. మీరు మీ కొలీగ్స్తో ఎన్నో ట్రిప్స్ వేసి ఉంటారు. సో ఒక్కొక్క ట్రిప్కి ఒక్కొక్క జ్ఞాపకాలు నెంబర్ వేసుకొని మేమైతే డ్యాన్స్ అయితే ఆ ట్రావెలింగ్లో వేసామండి. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సేపట్లో స్టార్ట్ అవుతుంది. సో మా వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు. ఇప్పుడు చెప్పు. జిల్ జిల్ కొట్టు. నాకు లూజ్ బట్టలు వేసుకు రావద్దని నువ్వు లూజ్ బట్టలు వేసుకొస్తావా? తప్పు తెలుసా నీకోసం? బాగున్నావులే, బాగానే ఉన్నావు. కొంచెం పెద్ద అమ్మాయిలా కనబడుతున్నాం. సో ఇదే మా బస్సు. కాసేపట్లో మేము వెళ్ళబోతున్నాం. టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 7:10 అయింది. శ్రీ సాయి టూర్ ట్రావెల్స్. సో మీకు ఏమైనా కావాలొస్తే వీళ్ళు ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తారు. రెడీ టు మూవ్. ఇదే మా బస్సు, మొత్తం 27 సీటర్. మా వాళ్ళు అయితే బయట అయితే వెయిట్ చేస్తున్నారు. అక్కడ ఉన్నారు కదా. సో బేస్ అయితే తొలగొడేస్తుంది మా వాడు. మా వాడైతే కొబ్బరికాయ రెడీగా ఉంది, తీస్తున్నాడు కొట్టడానికి. కొడితే కొబ్బరికాయ పగిలిపోవాలి, కొట్టు గట్టిగా. దెబ్బయ్యే గట్టిగా. టోటల్ ట్రిప్ బడ్జెట్ 27,000. సో ఆల్మోస్ట్ 29,000 అలా అయింది. ఎందుకనేసి అంటే మేము అనకాపల్లి మీదుగా వెళ్తూ అట్నుంచి మేము పాడేరు మీదుగా వచ్చామండి. సో ట్రిప్ బడ్జెట్ అలా ముందుకు వెళ్తే మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో మీకు నచ్చితే చూడొచ్చు, లేదు అనేసి అంటే ముందుకు మూవ్ చేయొచ్చు, స్క్రిప్ట్ చేయొచ్చు. సో వెళ్ళే ముందు మేమైతే ఆ బ్రేక్ఫాస్ట్ అయితే పార్సల్ చేసుకున్నామండి. పర్ హెడ్ మేబీ ఒక 40 రూపీస్ ఎంతో పడింది. పుట్టింది లైకా. సో టిఫిన్ చేసి బయలుదేరుతాం. తేజ గారిది అయిపోయింది అప్పుడే. ఇక్కడ నుంచి ఒక 10 minutes అయితే మనకి డ్యాన్స్లు అయితే స్టార్ట్ అవుతాయండి.
వెళ్ళేదారిలో అనకాపల్లి దగ్గరలో ఇంకా 3-4 ఎక్కించుకోవాలి. సో వాళ్ళు ఎక్కే ముందు మీకు ఇంట్రడక్షన్ సాంగ్స్ అయితే ఉంటాయి. అందుకే పోతే చెప్ప పోలీసులో నా 420 కాడని. పిల్ల ఎన్న పూస కల్లు కల్లు మన్నాదే. అలా బండి అనకాపల్లి మీదుగా లంబసింగి అయితే వెళ్ళిందండి. లంబసింగిలో మేమైతే ఫుడ్ అయితే చెప్పేసాము ఆర్డర్. సో అదొక 5000 అయితే అయింది. ఫిష్ కర్రీ అయితే చాలా బాగుంది, మీకు చూపిస్తాను. అదేవిధంగా బిర్యానీ కూడా చాలా బాగుంది. మా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తే మా వాడు స్నాప్చాట్లో స్టోరీలు పెడుతున్నాడు.
మేమైతే లంబసంగికి ఒక 15 కిలోమీటర్స్ అవతలైతే దిగామండి, ఎందుకంటే ఫుడ్ పార్సల్ తీసుకోవడానికి. సో లంబసంగి అక్కడే బస్ డ్రైవర్ కూడా ఫుడ్ ఆర్డర్ చెప్పేశారు. సో ఇక్కడైతే మేము ఆగామండి, భోజనాలు ఇక్కడ రెడీ అవుతున్నాయి. ఇక్కడ భోజనాలు ఆల్రెడీ చెప్పాము, మాట్లాడాం. 5,000 ఎంత తీసుకున్నారు 30 మెంబర్స్కి. సో ఇది అయిపోయిన తర్వాత లంబసంగి బయలుదేరాలి. లంబసంగిలో ఉన్నాం. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఒక 35 కిలోమీటర్స్ ఉంటుందట కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి. సో లోపలికి వెళ్ళి మనకి చూసుకొని వద్దాం. ప్రజెంట్ అయితే లంబసంగిలో ఉన్నాం. లంబసంగి అంట ఇది ఏరియా. ఇక్కడైతే భోజనాలు తీసుకొని మేము బయలుదేరుతున్నాం. వెజ్ తిన్న వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ తిన్న వాళ్ళకి నాన్ వెజ్. అదే రెస్టారెంట్. సో మీకు ట్రిప్ ప్లానింగ్ అవన్నీ చెప్తాను. బస్సు కూడా నెంబర్ కాంటాక్ట్ ఇస్తాను, ట్రావెలర్ అంటే బస్సే మొత్తం అంతా. సో ఎంత బడ్జెట్ అయింది ఏంటనేది మీకు లాస్ట్ వీడియో ఎండింగ్లో చెప్తాను. ఇదే ఆ చేపల పులుసు. నేనైతే ఆ చెరువు చేపలు అయితే తిన్నాను, బట్ ఈ పులుసు మేము అక్కడ తీసుకెళ్ళి ట్రై చేద్దాం అనేసి ఒక 6-7 ప్యాకెట్లు అయితే కట్టించాము. మిగతావన్నీ రైస్ ప్యాకెట్స్ అండ్ బిర్యానీస్ కూడా. ఒక షార్ట్ వీడియో కొత్తపల్లిది అయితే నేను చేస్తున్నాను, దాంట్లో ఈ రెస్టారెంట్ కూడా మీకు యాడ్ చేస్తాను ఎలా రావాలో. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 2:30 అయిపోయిందండి. సో బాగా లేట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు కొత్తపల్లి వాటర్ ఫాల్స్ పార్కింగ్లో ఉన్నాము. సో ఇదే మన బస్సు. మన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, మొత్తం వెయిట్ చేస్తున్నారు. సో ఫుడ్ అది తీసుకొని ఇప్పుడు అక్కడ తినేసి ఇప్పుడు వాటర్ ఫాల్స్కి అయితే మనం బయలుదేరుతాం. సో ఈ ట్రిప్ ప్యాకేజ్ ఇవన్నీ మీకు చెప్తాను. యాక్చువల్గా బస్ కాస్ట్ వచ్చేసరికి 18,000 అయింది. ఈ ప్లేస్ అయితే చూసాము, ఇక్కడ అడిగేసి తినడానికి మన వాళ్ళందరికీ. చీకులు కూడా అమ్ముతున్నారు ఇక్కడ, చూడొచ్చు. సో మేమైతే ఇప్పుడు ఈ ప్లేస్లో తిందాం అనుకుంటున్నాం. ఎలా ఉంది, నచ్చింది ఆ ప్లేస్? వచ్చారమ్మా, వచ్చారు జనాలు, వచ్చారు. మాట్లాడడం బాగుందా? ఏ ఆలోచిస్తున్నావు అక్కడ నుంచి? కూర్చో. ఇక్కడ 10 మంది కూర్చొని తినొచ్చు, ఇక్కడ 10 మంది. పాక్ కన్నా దెమ్మ తింటారా మీరు? పాక్ మీద ఉన్న ఒకటి అమ్మ సిట్టింగ్ వేస్తారు. మంచి ప్లేస్ వదిలేసుకొని దెమ్మ మీద కూర్చొని తింటానంటారు ఎట్రా బాబు మీరు? ఇటు సైడ్ లుక్. సో వచ్చాడు, అయిపోయిందా? ఇస్తావా? ఓకే. శశి ఏ ఎక్కలే పోతున్నావా? అందుకే నీకు దమ్ము ఉంటే ఎక్కాలి. ఇల్లు ఎక్కు మరి. అమ్మా రెడీ అమ్మా, దమ్ము. సో వీళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓకేనా? భోజనాలు రెడీ అయ్యాయి. అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది. టోటల్ ఏట అమ్మోరు తల్లిలాగా అరుస్తున్నావు? సో ఫుడ్ అయితే 5,000 పడింది 30 మెంబర్స్కి. సో ఆ హోటల్ లొకేషన్ కూడా పెడతాను. బిర్యానీ చాలా బాగుంది. థమ్స్ అప్. చూడండి ఎలా తింటున్నాడు. సో చేపల పులుసుతోటి ఇప్పుడు తింటున్నాం. ఇది చేప, చెరువు చేప. తినేసి ఎలా ఉందో చెప్తాను. తీసుకున్నారా చేప? దాంట్లో చిన్న ముక్కలు ఉన్నాయి.
లోపలికైతే మా వాళ్ళు వెళ్ళిపోయారు. సో నేను బ్యాగ్ తెచ్చుకోవడానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక చూడాలి. మన వాళ్ళందరూ లోపల ఉన్నారు. కొత్తపల్లి వాటర్ ఫాల్స్. సో వీళ్ళు మళ్ళా వస్తున్నారు. కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఏమో తెలీదు. ఇది లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇంకా ఇక్కడ రెస్టారెంట్స్ ఏవో కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఆల్రెడీ. ఇక్కడ పాన్ షాపులు అండ్ చిన్న చిన్న హోటల్లో కూడా ఉన్నాయి. మీరు వచ్చి ఇక్కడ ఫుడ్ అవి తినడానికి బాగానే ఉంటాయి. మాడుగులో స్పెషల్ బెల్లం హల్వా అట. సో కొత్తపల్లి వాటర్ ఫాల్స్ లోపలంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. టికెట్ ప్రైస్ అయితే ఇలా ఉంటుంది. సో లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. నేనైతే ఒక 6 years బ్యాక్ వచ్చా. సో అప్పటికిప్పటికి బాగా చేంజ్ అయింది అండ్ నీట్నెస్ కూడా ఉన్నది. సో వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారండి. మా అన్న మేము సో వీళ్ళు కొద్దిగా డెవలప్ చేసి ఇక్కడ సమ్ బ్రిడ్జ్ కట్టారు. దీనికి ఏ బీజిఎం యాడ్ చేయను అండ్ నేను కూడా మాట్లాడను. సో ఆ ఫీల్ మీరు ఎంజాయ్ చేయండి, ఆ సౌండ్స్ అదేనా. సో ఈవినింగ్ అయితే అవుతుంది. బాగుంది. సో ఇదే కొత్తపల్లి వాటర్ ఫాల్స్. సో మేమైతే ఫొటోస్ తీసుకుంటున్నాం. ఎలా ఉంది, బాగుందా? ఇదే కొత్తపల్లి వాటర్ ఫాల్స్. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. ఒక 2.5 hours అయితే మేము అక్కడ ఉన్నాం అనుకుంటా అంతే. సో మేము రావడం బాగా లేట్ అయింది. ఇంత లేట్ అవుతుంది అనుకోలే. అంటే అక్కడ ఘాటీ రోడ్స్ కాబట్టి టర్నింగ్స్లో మేమే స్లోగా వెళ్ళమన్నాం. సో అక్కడ కొద్దిగా లేట్ అయింది. వెళ్ళేటప్పుడు కూడా మేము పాడేరు నుంచి రావడంతో కొంచెం లేట్ అయింది. సో మీరు వచ్చేటప్పుడు లెమన్ పట్టుకుని రండి. సో వామిటింగ్స్ అయితే అవుతాయి. ఒక్కొక్కరిని డ్రాప్ చేసి మేమైతే ఇంటికి బయలుదేరిపోయామండి. సో వెళ్ళాక మెసేజ్ అయితే చేసుకున్నాం రీచ్ అయ్యారు లేదా అనేసి. మీరు కానీ వెళ్తే 1 day అయితే టైం తీసుకోండి మీ ఫ్యామిలీ వాళ్ళ ఇంటి దగ్గర చెప్పి. సో త్వరగా వచ్చేస్తామని చెప్తాం, బట్ ఎక్కడ లేట్ అవుతుందో తెలియదు. సో టైం బట్టి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కొట్టండి అండ్ కామెంట్ కూడా చేయండి.